అయితే ఈరోజు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వద్ద పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని వేల మంది ఈరోజు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం వస్తున్నటువంటి వారిని చూస్తున్నాం. మరి అడిగి తెలుసుకుందాం, వారి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. మేడం చెప్పండి, ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మరణం ఏదైతుందో అది అనుమానాస్పద మృతి అనిపించి మీరు అంటున్నారు. కానీ అధికారులు ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు ఏమని మాట్లాడారంటే క్లియర్గా ఇది యాక్సిడెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కారు గుద్దినట్టుగా కూడా నేను ఆయన సీసీ కెమెరాలో పెట్టి చూపించారు. అంటే మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? ఇంకా ఖచ్చితంగా ఇది పోలీసులకు మేము చెప్పే అంత స్థితిలో అయితే లేమండి. ఎందుకంటే పోలీసులు అందరికీ తెలుసు, అది ముందు వచ్చిన ఫోటోలేమో బండి పక్కన పడి ఉన్నాడన్న, తర్వాత ఏమో బండి మీద పడింది. ఖచ్చితంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే మనిషి అటు పడిపోవడం, బండి ఇటు రావడం జరిగిద్ది. కానీ మరి అక్కడ ఫోటోలో బండి మీద పడింది. తర్వాత టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా అన్న ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణం చూస్తుంటే చాలా స్లోగా కాలు కింద పెట్టి వెళ్తున్నాడు. ఆ టోల్ గేట్ దగ్గర వెనక బ్యాగ్లో లగేజ్ ఉంది. తర్వాత అన్న ఉన్న బట్టలు కూడా ఆలోచిస్తే నైట్ డ్రెస్ ఉంది. మరి ఇవన్నీ ఏంటి? కత్తి పోట్లు ఉన్నాయి ముఖం మీద. మరి ఏంటిది? అనుమానాస్పద స్థితి అని మేము అనడానికి అక్కడ రైట్స్ లేవా? అక్కడ చూస్తే పోలీసులు ఆ ప్రాంతాన్ని వదిలేసి 3 చెక్క ముక్కలుంటే చెక్కతో కొట్టి చంపితే, కానీ ఈ మరణం ద్వారా ఆ కుటుంబానికి, ఈ ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి ఆశీర్వాదకరం. చూస్తున్నారు మీరు ఈ రోజంతా కూడా ఈ ప్రజల్ని చూస్తున్నారు. మరి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే ప్రవీణ్ అన్న 2 ఆడబిడ్డలకి తండ్రి. ఆ కుటుంబానికి ఏం చెప్తారు ఈ ప్రపంచం? ఈ ప్రపంచాన్ని మార్చాలని నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పిన దేవుణ్ణి ప్రకటించడం తప్ప అందరికీ లేదా? వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళకి లేవా? వాళ్ళు ప్రకటించుకోవట్లేదా? మేము ఇంకా డబ్బులు లేక మేము ప్రయాణాలు చేస్తూ స్త్రీలమైనా పురుషులమైనా పిల్లల దగ్గర నుంచి సండే స్కూల్ పరిచర్య దగ్గర నుంచి చేపిస్తున్నాం. కానీ వాళ్ళు అనవసరమైన మాటలతో రెచ్చగొడుతూ మతోన్మాదులకు సమాధానం చెప్పడం తప్ప ఏ వీడియో అయినా ఆలోచించండి. ఆ వీడియోలో ఎక్కడ ఎవరిని తప్పుగా మాట్లాడినట్లయితే ఎక్కడా లేదు. మా దేవుడు రాజు అన్నాడు, మా దేవుడు రారాజు అన్నాడు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మిమ్మల్ని అయితే ఎక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టలేదు కదా. డిబేట్స్ ఇచ్చారు, ఆ డిబేట్స్లో మాట్లాడాడు, ఇండియా గురించి చక్కగా చెప్పాడు, ఇండియాలజీ అని చెప్పి. అది కూడా నమ్మకపోతే నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నమ్మటం వల్ల మీరు రక్షణ పొందుతారు, నమ్మకపోతే నశించిపోతారని ఉన్న వాక్యాన్ని ప్రకటించాడు ఆయన. అంతేగాని ప్రేమ లేకుండా ఇలా దౌర్భాగ్యం అనే స్థితిలో ఒక సేవకుడిని చంపి వెళితే చూచుచున్న దేవుడైతే ఊరుకోడు. మా దేవుడు క్షమించే దేవుడు అని అందరూ చెప్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం నెబుకద్నెజర్ రాజు గడ్డి మేశాడు. ఎందుకంటే దానియేలు గారి మీదకి వస్తే గడ్డి మేశాడు. అలాగే రాజైన హిజ్కియా కూడా గర్విస్తే మరణాన్నే ఇచ్చాడు మా దేవుడు. మా దేవుడు ఖచ్చితంగా ఇది చూచుచున్న దేవుడుగా, ఖచ్చితంగా భూలోక న్యాయాధిపతిగా న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. జస్టిస్ కావాలి మాకు. పోలీసులు ఇంతవరకు రిపోర్ట్స్ ఏమి ఇవ్వలేదు. పడిగాపులుగా సార్ సంఘాలు 15,000 మంది రాజమండ్రిలో అక్కడ సంఘాలు వెళ్ళి అందరినీ భార్య బిడ్డలు వదిలిపెడితే వాళ్ళు శాంతానికి చక్కగా బయటకు వచ్చి కేసును నీరుగార్చి బాడీనిచ్చి పంపించేశారు. ఏం చేయాలని? ఇన్ని రోజులు ఈ ఐక్యత లేకపోవడం వల్ల దాడులు జరుగుతున్నాయి. ఐక్యత లేదు అని చెప్పొద్దండి. మేము ఎప్పుడు కూడా ఐక్యంగానే ఉన్నాం. ఇప్పుడు మా బ్రదర్కి ఇలా జరిగితే అందరం రాలేదా? 2 రాష్ట్రాలు ఏంటి, కొన్ని రాష్ట్రాలే వచ్చాయి ఇక్కడికి. ఐక్యత లేదు అని క్రిస్టియన్ సోదరుల మీద అనవసరమైన నిందలు వేయొద్దు. ఇలాంటివి జరిగితే వస్తాం ఖచ్చితంగా. కాకపోతే 2014 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి హత్య జరగలేదు. అందుకే మరి అన్నకు కూడా థ్రెట్ ఉందని తెలిసినా కూడా ఆయన ఏంటంటే ధైర్యంగా సువార్త ప్రకటించే విశ్వాస వీరుడిలాగా వెళ్ళాడు. మాకేం తప్పు కాదు. హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితాలో చేరిపోయాడు అన్న. రంపాలతో కోయబడ్డారు, తర్వాత కాల్చబడ్డారు, సింహాల బోన్లో వేయబడ్డారు. అంతే. ఆయన మరణం మేము పునరుద్ధానం చూస్తాం. ఖచ్చితంగా మృతుల పునరుద్ధానంలో మేము మా అన్నను చూస్తాం. దేవుడు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కానీ ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ గారి హత్యకు సంబంధించిన విషయంలో ఇది ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఎవరన్నా ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చా? మరి ఏది అంటే ఈయనను హత్య అంటున్నారు కదా, ఈ హత్యతో మీకు క్రైస్తవ సంఘాలకి ఏదైనా వార్నింగ్ ఇచ్చడానికి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారని అనుమానించవచ్చు? వార్నింగ్స్ అన్నకే ఇచ్చారని తెలుస్తుంది. అన్నకే వార్నింగ్స్ ఉన్నాయి. తర్వాత యూట్యూబ్లో వారోత్సవాలను ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి పార్ట్ 7 దాకా చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి స్త్రీలకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. క్రైస్తవ స్త్రీలు సంఘాలు నడిపిస్తున్నారు. మరి స్త్రీలకు కూడా కూటమి ప్రభుత్వంలో
ఖచ్చితంగా సెక్యూరిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు కిందకి దిగొచ్చి అదే వాళ్ళైతే ఒక ఆవు చచ్చిపోతేనో ఒక చెట్టు ఎండిపోతేనో లేకపోతే ఇంకెవరైనా పడితేనో ఈ పాటికి బొసలు కాల్చేవాళ్ళు, ఈ పాటికి నిరసన చేసేవాళ్ళు, ఈ పాటికి 3 రాష్ట్రాల నుంచి కలిసి కూర్చొని ధర్నాలు చేసేవాళ్ళు. మేము మాత్రం ఖచ్చితంగా వచ్చి చూసుకోవాలి దైవజనుణ్ణి. ఇక మాకు మరలా ఆయన చూపు కూడా కనపడదు, తర్వాత మృతుల పునరుద్ధానంలో చూస్తాం మేము అని చెప్పి అంత నమ్మకంతో, అంత ప్రేమతో, అంత ధైర్యంతో మేము నిలబడ్డాం. ఈ మరణం వెనుక కూటమి ప్రభుత్వం హస్తం ఉందనుకోవాలా లేదా వాళ్ళ సపోర్ట్ ఇస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కేసు నీరు గార్చమని అయితే వచ్చాయి. ఎందుకంటే కేసు గనక దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంటే ఇలా ఉండదు. ఆ బైక్ని అక్కడ వదిలేశారు, ఆ చెక్క ముక్కల్ని అక్కడ వదిలేశారు, తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లారు. డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత కూడా చాలా మంది మా వాళ్ళు అక్కడ ఉండి మతోన్మాదులే చేశారు, ఇది మతోన్మాదులే చేశారు అంటున్నా కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా మరి దీన్ని అలా కాదు, అలా కాదు, ఇలా కాదు, యాక్సిడెంట్, రెడ్ కార్ వచ్చింది, ఈ టూల్ గేట్ దగ్గర ఎలా వెళ్ళాడు, ఇంకా ఆ తర్వాత ముందేది వెనకేది, మరి సీసీ ఫుటేజ్ ఏదండి? ముందుండాలి కదా, వెనకుండాలి కదా. ఒక 2 సీసీ ఫుటేజీలు చూపిస్తున్నారు, ఒకటి టోల్ గేట్ దగ్గర, ఇంకోటేమో రెడ్ కారు గుద్దింది అంటున్నారు, అక్కడ పొగ వచ్చింది, మట్టి వచ్చింది అంటున్నారు. అసలు ఇది కిడ్నాపా? అసలు ఏం జరిగింది? రిపోర్ట్ కూడా మామూలుగా వచ్చిద్దో లేదో కూడా మాకు తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నది నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మీరు? మేము ఖచ్చితంగా ఇదైతే హత్య అని నమ్మేశామండి. నమ్మేశాం కాబట్టే మా దేవుని దగ్గర మేము మా అన్నను చూస్తామని చెప్పి ఇంత ధైర్యంగా ఉన్నాం. అయితే మా దేవుడు ఇప్పుడు ఒకవేళ ఎట్ ద సేమ్ టైం ఇంత అర్జెంటుగా మా దేవుడు ఒకవేళ చూపించకపోతే, అంటే ఆయన ప్రణాళిక ఉంటుంది, వెంటనే ఆయన ఆన్సర్ చెప్తాడు అని ఊహించకూడదు. కొన్ని సిచ్యువేషన్స్లో చెప్తారు, కొన్ని సిచ్యువేషన్స్లో టైం పట్టిద్ది, కానీ ప్రణాళిక ఈ ప్రపంచం అంతా చూసిద్ది. ఆయన ఇచ్చే రిజల్ట్ ప్రపంచం అంతా చూసిద్ది. ఈ మతోన్మాదులు అనుకుని ఉంటారు ఇక్కడ చంపేసి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు అనుకుని ఉంటారు. ఈ 3 రోజుల్లో ప్రపంచం మొత్తంలో ఉన్న క్రిస్టియానిటీని చూశారు. ఇప్పుడు భయం కలిగింది వాళ్ళకి. ఈ క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్నారా? ఈ క్రిస్టియన్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు, కానీ మా దేవుడు తలుచుకుంటే మా చేత చేపిస్తాడు. ఆనాడు 4 రాజ్యాల మీద, పారసీక రాజ్యం, మాదీల రాజ్యం, దానియేలు గారిని నిలబెట్టి అగ్నిగుండంలో వేసిన వారిని కాపాడిన మా దేవుడు ఈరోజు ప్రవీణ్ అన్నను కాపాడలేదని చాలా మంది వాళ్ళ ఇష్టం వచ్చిన వక్రీకరణ భాష మాట్లాడుతున్నారు. ఆయన మరణం అలా చిత్రీకరించబడింది దేవుని యొద్ద. ఎందుకంటే హతసాక్షిగా ఉంటే చక్కని ప్రవేశ మార్గం ఉంది అక్కడ పరలోకంలో, దేవుని కుడి పక్కన ఉంటాడు. అది అంతేగాని మరి క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఫ్యూనరల్ అయిపోయినా కూడా వీ వాంట్ జస్టిస్ అని మనం నిరసన చేయాలి. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్.